హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. చెప్పాను కదా మీ అందరికీ ముందు వీడియోలో నేను ఒక ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పేసి. ఆ ట్రిప్ ఏంటంటే మేము షిరిడీకి అయితే వెళ్తున్నాం అనమాట. షిరిడీకి వెళ్ళటానికి ఇంకా ఈ చపాతీలు అందు కాల్చుకొని వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ అందు కొంచెం మంచిగా దొరకదు, దొరికినా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అన్ని చపాతీలు మొత్తం కాల్చేసుకొనేసి మా అన్న వాళ్ళ ఇంట్లో అనంతపూర్లో ఇంకా అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. నైట్ 8:30కి మాకు ట్రైన్ ఉంది. అందుకని చెప్పేసి అంతలోపు మేము వెళ్ళి అనంతపూర్ రైల్వే స్టేషన్లో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అనంతపూర్ రైల్వే స్టేషన్లో అయితే మామూలు క్రౌడ్ లేదు, చాలా క్రౌడ్ ఉంది. చాలా వరకు మేము ఎక్కాల్సిన ట్రైన్లో ఎక్కే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. షిరిడీకి వచ్చే వాళ్ళు చాలామంది వచ్చేసారు. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నేనైతే సెకండ్ టైం అనమాట ట్రైను జర్నీ చేయడము. ఫస్ట్ ఆర్డినరీలో కసాపురం అయితే వెళ్ళాము. మళ్ళీ సెకండ్ నేను షిరిడీకే అనమాట. ఇది రిజర్వేషన్ చేసుకున్నాము. నైట్ మొత్తం అయితే వీడియో అయితే కవర్ చేయలేదు. ఇంకా చీకటిగాను ప్లస్ వెళ్ళగానే హడావిడిగా ట్రైన్లో సీట్లు వెతుక్కొని అవి ఇవి ప్రాసెస్లో ఇంకా మార్నింగ్ లేవగానే మా చిన్నోడు హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడండి. మాకైతే ట్రైన్లో సీటు పైన వచ్చిందనమాట. ఇంకా మేమిద్దరం పైన కూర్చొనేసి మంచిగా అందరినీ చూసుకుంటూ చిల్ అవుతున్నాము. తర్వాత ఇంకా మేము చపాతీలు చేసుకెళ్ళాం కదా, బ్రేక్ఫాస్ట్ అయితే అది చపాతీ పొడి పప్పు తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఏం చేస్తాం, ఖాళీగా కూర్చుంటాం కదా. మా పిల్లలకి మామూలుగా బోర్ కొట్టలేదు. అందరూ తలా ఒక ఫోన్ అయితే తీసేసుకొనేసి కూర్చున్నారు. ఆడ మా అన్న వాళ్ళ పిల్లలిద్దరూను ప్లస్ ఇటు సైడు మా వదిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా వచ్చారు చాలామంది, వాళ్ళ పిల్లలు అనమాట. మేమైతే ఇంకా అలా ట్రైన్ జర్నీలో వెళ్తూ ఉన్నాము. పక్కన వాళ్ళు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళంట, వాళ్ళు బెంగళూరు నుంచి వెళ్తున్నారు. వాళ్ళు మాకు మంచిగా పరిచయం అయ్యారు. వాళ్ళు కొంచెం మన లాంగ్వేజ్ కూడా వచ్చు అనమాట. బెంగళూరులో ఉన్నారు కదా, కొంచెం లాంగ్వేజ్ వచ్చే ఉంది వాళ్ళకి. వాళ్ళు మాతో మంచి క్లోజ్గా మాట్లాడారు బాగా. వాళ్ళ ఫుడ్ మా ఫుడ్ మనం వాళ్ళకి పెట్టాము, వాళ్ళ ఫుడ్ మేము తిన్నాము. ఇంకా వాళ్ళ పిల్లలు అయితే ఇలా చెస్ ఆడుకుంటున్నారనమాట పైన కూర్చొనేసి. వాళ్ళైతే చాలా మంచిగా మా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పింటే ఇలా వీడియో తీసుకోండి మంచిగా పెట్టండి నేను చూస్తాను అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అన్నీ అట్లా కొంచెం క్లోజ్నెస్ మెయింటైన్ చేసామన్నమాట. ప్లస్ తర్వాత ఇంకా వాళ్ళలో ఒక అక్క రాజస్థాన్ వాళ్ళు ఆ కోన్ కూడా పెట్టించేసారనమాట. వాళ్ళ కోన్లు బాగా పెట్టడం వచ్చని చెప్పేసి తను మా పిల్లలందరికీ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కోన్లు పెట్టించేసుకున్నారు. ఇంకా ఏం చేస్తాం, ట్రైన్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి అలా ట్రైన్ జర్నీ అయితే సాగుతూ పోతూ ఉందన్నమాట. ఇంక ఇలా ట్రైన్ జర్నీ అయిపోయిన వెంటనే మేము నైట్ 8:30కి ఎక్కాం కదా, మార్నింగ్ 11:50 12కి అనుకోండి, 12కి ట్రైన్ అయితే దిగేసాము. ఇంకా ట్రైన్ దిగగానే ఇంకా షిరిడీకి అంటే గోపర్గావ్ స్టేషన్లో దిగామన్నమాట మేము. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళాలి షిరిడీలోకి. అక్కడ ఆటోలు వ్యాన్లు అట్లా కార్లు జీప్లు అవి ఉన్నాయన్నమాట. అవి మేము ఇంకా రెంట్కి తీసేసుకొనేసి వెళ్ళాము. హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. షిరిడీలో అయితే చేరిపోయామన్నమాట. చాలా రోజుల తర్వాత నా కళ నెరవేరింది. ఆ బాబా నాకు అనుగ్రహించినాడు అనమాట ఆయన దర్శనానికి రావటానికి. ఇప్పుడైతే ఇంకా దర్శనానికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాము. మేము 1.5 డే పట్టిందనమాట మాకు ఇక్కడికి రావటానికి ట్రైన్లో. అక్కడ 8:30కి ఎక్కాము. ఇక్కడ మరుసటి రోజున 12కి మేము ట్రైన్ దిగేసి ఇంకా 12కి రూమ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. అలా జరిగింది. ఇంకా అందుకని కొద్దిగా రెస్ట్ తీసేసుకొని లంచ్ చేసేసి ఇంకా మేము దర్శనానికి వెళ్ళడానికి అయితే స్నానాలు చేసి రెడీ అవుతున్నారనమాట. ఒక్కొక్కరు మేము ఒక 10 మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. ఓకే, నేను వీలైనంత వరకు చాలా వరకు వీడియోస్ తీసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. చూస్తూనే ఉండండి మర్చిపోకుండా. ఓకేనా, బాయ్. మీ అందరి కోసం కూడా తప్పకుండా నేను బాబాతో మొక్కుంటాను అనమాట. నాతో పాటు వాళ్ళందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని ఖచ్చితంగా మొక్కుంటాను భగవంతుడిని. ఓకేనా, మీరైతే నా ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ బాబా అనుగ్రహం మీకు కంపల్సరీ ఉంటుంది. ఓకేనా, బాయ్.
మా చిన్నోడికైతే గుండు అయితే చేపించేసాము. ఇంకా గుండు చేపించేసి స్నానాలు చేసి రెడీ అయిపోయాము. మా చిన్నోడు ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. అంటే ఇంతవరకు వాడికి చాలాసార్లు గుండు చేపించాం కానీ తలకి గంధం అందు పట్టించలేదన్నమాట. వాడికి కొత్తగా గంధం పట్టించింటే చాలా కొత్తగా అనిపిస్తుంది. మిర్రర్లో చూసుకొనేసి అయ్యో ఏంటి ఇట్లా పట్టించినారని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. నా గుండె ఎలా ఉంది అని అడుగుతున్నాడు అనమాట. చెప్పండి మీరు కామెంట్స్లో ఖచ్చితంగా. ఓకేనా. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాబా అనుగ్రహం ఉండాలని ఖచ్చితంగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇదైతే ద్వారకామయ్యి, మీరు కూడా దర్శనం చేసుకోండి. అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూసైనా మీరు మంచిగా భగవంతుని దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి లోపలైతే తీయలేకపోయాను. ఇక్కడ ద్వారకామయ్య దగ్గర అయితే కొంచెం తీయగలిగాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు చావిడి తెలుసా, షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఉంటే చాలామంది తెలిసే ఉంటుంది. ఇక్కడ బాబా దగ్గర షిరిడి చావిడి అని ఉంటుందన్నమాట. ఇటు సైడ్ లేడీస్కి, అటు సైడ్ జెంట్స్కి వెళ్ళనిస్తారు. అటు సైడ్ జెంట్స్ వెళ్ళే చోటు బాబా అప్పుడు బాబా ఉన్నప్పుడు దీపం పెట్టాడు కదా, ఆ దీపాన్ని ఇప్పటి వరకు కూడా అలానే కాపాడుతూ వస్తున్నారనమాట. మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో కొద్దిసేపు తర్వాత. అది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అటు సైడ్, ఆ దీపం అనమాట. బాబా ఎప్పటి నుంచో పెట్టినది ఇప్పటి వరకు కాపాడుతూ ఉన్నారనమాట. ఆ గుడిలోకి లేడీస్ అలో లేదు, ఓన్లీ జెంట్స్కి మాత్రమే. ఇంకా తర్వాత ఇది బాబా సత్సంగాలు అలా చెప్పే హాల్ అనమాట. ఇది నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి బాబాకి హారతి ఇస్తున్నారనమాట, సాయంత్రం హారతి. అక్కడ ఆ వీడియోలో మేము హారతి అయితే చూసేసాము. తర్వాత ఇంకా బాబా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఫోటో స్పాట్ ఉంటుందన్నమాట. ఐ లవ్ షిరిడి బాబా అని చెప్పేసి, సాయిబాబా అని చెప్పేసి. తర్వాత దీని వెనకాల పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయలేదు. మేము వచ్చిన ఫస్ట్ డే, ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయితే మేము వీడియోలో ఏం తీయలేదు, సెల్ మొబైల్ రూమ్లోనే పెట్టేసి వచ్చాము. సెకండ్ డే అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి వీక్లో 1 డే 2 డేస్ ఓపెన్ చేస్తారేమో అనుకుంటున్నాను. అక్కడ బాబా విగ్రహం అయితే చాలా మంచిగా ఉంది. కుండ పట్టుకొని వాటర్ పోస్తున్న ఫోటో అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అలా షిరిడి మొత్తం చాలా మారిపోయింది. నేను అప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను అనమాట, ఒక 16 years బ్యాక్ వెళ్ళాను అనమాట. మా తాతయ్య వాళ్ళు పిలుచుకెళ్ళారు. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి 100కి 100 రెట్లు 200 రెట్లు పెరిగిపోయిందనమాట. అసలు చాలా డెవలప్ అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లా. అంతకుముందు ఇలా క్యూ లైన్స్ అంట అలా ఏం లేవు, డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ వచ్చేసే వాళ్ళము బాబా దర్శనం చేసేసుకొనేసి. ఇప్పుడు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా పెట్టేశారు. జనాలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా బాబా దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఒక 3 times అయితే బాబా దర్శనం చేసుకున్నాం మేము. ఇంకా షిరిడీలో ఇంకా అటు ఇటు వెళ్తూ షాపింగ్స్ అయితే చేసామన్నమాట కొద్ది వరకు. షిరిడి సాయి బిగ్ బజార్ అని చెప్పేసి దీంట్లోకి అయితే వెళ్ళాము. దీంట్లో శారీస్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. చెప్పులంట, బెడ్షీట్లంట, బట్టలంట అన్నీ. ఇక్కడ కొద్దిగా నేనైతే ఏం చేయలేదు, నాతో పాటు వచ్చిన వాళ్ళైతే కొద్దిగా షాపింగ్ అయితే చేసేసారు. అలా షిరిడీలో షాపింగ్ చేసుకుంటూ మంచిగా ప్రశాంతంగా తిరిగేసి వచ్చామన్నమాట.
ఇక్కడైతే మేము ఉంటున్న హోటల్ రూమ్ అనమాట. ఇక్కడైతే కిందన హోటల్ రూమ్ కిందన బాబా గుడి అయితే ఉందన్నమాట. చాలా మంచిగా బాబాకి 3 పూటల హారతి అలా పూజ మొత్తం చేస్తూ ఉంటారు. పూజారి వారు కూడా వస్తారు. నేను తీసే టైంలో ఆయన లేరు. చుట్టూ గ్లాసెస్ అనమాట. రూమ్ మొత్తం అదేది అంతా మిర్రర్స్తో చాలా మంచిగా ఉంది. అలా ఆడ దేవుడిది మంచిగా అనిపించి వీడియో అయితే తీసాను అనమాట. 3 పూట్ల హారతి ఇస్తారు. హారతి కూడా మనం అటెండ్ కావచ్చు. మంచిగా బాబా దగ్గర దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ ఈవినింగ్ టైమ్స్ మెడిటేషను ధ్యానం అందు కూడా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మేము ఇక్కడ ఈ హోటల్ వాళ్ళే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చాలా మంచిగా పెట్టారు ఫుడ్ కూడా. మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ లంచ్ కానీ డిన్నర్ కూడా బాగా మంచి ఫుడ్ కూడా పెట్టేశారనమాట. అలా రూమ్స్ అయితే ఇట్లా పైనకి వెళ్ళాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగే లేవగానే 6:30కి మేము బయలుదేరేసామన్నమాట. అంటే మేము మండే షిరిడీకి వెళ్ళాం కదా, మండే వెళ్ళాము, ట్యూస్డే అక్కడే ఉన్నాము, వెన్స్డే మార్నింగ్ 6:30కే బయలుదేరేసామన్నమాట షిరిడీ నుంచి. ఇంకా అక్కడ ఆటో తీసుకొనేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరేసాము. అంటే ఎలానో ఉందన్నమాట. మాకు షిరిడీ వదిలేసి వెళ్తుంటే చాలా ఫీలింగ్ అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ అది గంగా నది అంట, అక్కడ గంగా నదిదేనంట వాటర్ పారుతుండేది. అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు తెలియదు. ఇంకా అలా షిరిడీలో అక్కడక్కడ కనిపించిన గుళ్ళు మొత్తం కవర్ చేస్తూ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. అలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము. మా ట్రైన్ కోసం వెయిట్ చేసేసి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాను. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు వీడియోస్ అయితే ఇంకేం తీయలేదన్నమాట. ఇంకా పెద్దగా తీయలేదు వీడియోస్ అయితే. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కదా, మహి స్కూల్కి వెళ్తాడు, ఇంకా నేనైతే ఫ్రీ అవుతాను అనమాట. ఇంకా కంటిన్యూగా ఏమైనా రెసిపీస్ కానీ అవి ఇవి పెడుతూనే ఉంటాను. ఓకేనా, చూస్తూనే ఉండండి. బాయ్.